రెండు రాష్ట్రాల ప్రజలను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎండాకాలం మాదిరిగా బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితిగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. వానాకాలంలో ఎండలు దంచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భానుడి కిరణాలు వాడివేడిగా ఉండి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఋతుపవనాలు విత్డ్రా కావడంతో పాటు ఆకాశమంతా నిర్మలంగా మారడంతో సరాసరి సూర్యకిరణాలు భూమిని తాకడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని వాతావరణ విభాగం వారు చెప్తున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల్లో విపరీతమైన ఉక్కపోత, చుర్రుమనిపించే ఎండలు కాసే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రత అనేది బాగా పెరిగిపోయి ఎండలు అనేవి తీవ్రమైనటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. అసలు వేసవి కాలాన్ని మించిన ఎండలు ఈరోజు కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రజలు అనేకమైన అవస్థలు పడుతున్నట్టుగా ప్రభుత్వానికి ఏమాత్రం దీని మీద ముందు చూపు చర్య లేకుండా పోయింది. పనికి వెళ్తుంటే విపరీతంగా ఎండ ఉండడం వల్ల పని దొరకట్లేదు. అలాగే తిండి లేక ఇబ్బందులు పడుతూ పస్తులు పాలవుతున్నాం. అలాగని ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కూలీలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే సమయంలో కోస్తాలోని 1-2 చోట్ల మాత్రం క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి కొద్దిసేపు ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిశాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం చెప్తోంది. సెప్టెంబర్, అక్టోబర్లో వాతావరణం సాధారణంగానే పగలంతా ఎండాకాలాన్ని తలపిస్తుందని కూడా వివరిస్తోంది. శ్రీదేవి, సాక్షి న్యూస్, విశాఖ.